రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం టీజేఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ప్రజల సమస్యలను చెప్పేందుకు గాను ఎవరైనా తెలంగాణ జనసమితి కార్యాలయానికి రావచ్చని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దశాబ్ది వేడుకలో ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని కోదండరాం విమర్శించారు. న్యాయాన్ని సాధించే వరకు మా పోరాటం. అతని పేపర్ లీకేజ్ చేసినోడు పరీక్షలు ఎట్లా జరుగుతున్నాయా అని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఒక్కలం చేస్తే నడవదని అందరం కలిసి దీక్ష చేస్తే కూడా ప్రభుత్వాల పరీక్షలు జరుపుతాయి. ఎవరు పేపర్లు వ్యాపారం చేసుకున్నారో వాడే మళ్ళా పరీక్షలు జరుపుతారంటే న్యాయం ఎట్లా జరుగుతుందనే మాట మేము ఇవాళ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతాం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. ఆఖరికి తమ పేరులో తెలంగాణను కూడా తీసేసుకొని ఇవాళ తెలంగాణ పండుగ జరుపుతా అని బయలుదేరినటువంటి నాయకులను సీరియస్గా అడగండి. ఏమి తల్లి పెట్టిన పేరు తుడిపేసుకునేటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని మనం